హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు ఇక్కడ ఉన్న పలంగా ఒకవేళ జాబ్ పోయినా కానీ, కంపెనీ మనల్ని తీసేసినా, వెళ్ళిపోమని చెప్పినా, ఒకవేళ మనం ఇక్కడ జాబ్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుందా ఉండదా, మనకు ఉంటే ఎలా మనం వేరే జాబ్ ఎక్కడ చూసుకోవచ్చు, ఎలా చూసుకోవాలి, అవన్నీ నేను ఈ వీడియోలో అనేది మాట్లాడతానన్నమాట. ఒకవేళ ఈ వీడియో యూజ్ అవుతుంది అన్నమాట ఎవరికొకరికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక కూడా సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంత వర్క్ కూడా నచ్చదు, ఒక్కొక్కరికి వర్క్ నచ్చదు. ఒకవేళ వేరే కంపెనీలో వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని మనం బేస్ చేసుకొని మనం ఎట్లా వేరే కంపెనీలకు వెళ్ళొచ్చు, ఇవన్నీ నేను విషయాలు అయితే వీడియోలో అనేది మాట్లాడతాను అనమాట. లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నాకు జరిగిందనమాట. ఇంతకుముందు కూడా నాకు జరిగిందనమాట. ఒక 5 years బ్యాక్ నాకు జరిగింది. అంటే నేను అప్పుడు ఏంటంటే, ఇంతకుముందు నాకు 5 years బ్యాక్ సేమ్ సిచ్యువేషన్ జరిగిందనమాట. జరిగినప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యాను అనేది నేను ఒకసారి మీకు చెప్తాను. ఎందుకంటే నాకు కూడా ఇంతకుముందు ఒకసారి బైరన్లో జరిగిందనమాట ఇలా. నేను అప్పుడు నేను బైరన్ కొత్తగా వెళ్ళాను. కొత్తగా వెళ్ళినప్పుడు ఏంటంటే, నాకు 2 years తర్వాత 2 years దాకా బాగానే నడిచింది కంపెనీ. 2 years తర్వాత ఏమైందంటే, ఒకవేళ కంపెనీ శాలరీకి ఇవ్వకపోవడం కానీ, కంపెనీకి వేరే వర్క్ దొరకకపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి అన్నమాట. ఎదురైపోయినప్పుడు కొంచెం ఏమైందంటే, కంపెనీ చెప్పేసింది ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసింది. అంటే అప్పుడు ఏంటంటే, నేను వచ్చి 2 years అయింది. అప్పుడు నాకు వచ్చి 2 years అయింది కాబట్టి నేను ఇంటికి వెళ్ళడానికి అప్పుడు నేను సిద్ధంగా లేను. ఎందుకంటే చాలా హోప్స్తో వచ్చాను. అప్పుడు ఏంటంటే ఇంకా చెయ్యాలి, ఇంకా వర్క్ చేసుకోవాలి అన్నట్టు నేను చూశాను అన్నమాట. చూస్తే ఇంకా నాకు అప్పుడు దొరికింది ఏంటంటే, నా ఫ్రెండ్ ద్వారా ఒక ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడనమాట. అంటే మా కంపెనీలో నుంచి వేరే కంపెనీలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే, ఆ ఫ్రెండ్ ద్వారా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను సెర్చ్ చేశాను అన్నమాట. ఆ ఫ్రెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడన్నమాట. అయితే ఏంటంటే, దాని తర్వాత నేను మా కంపెనీలో చెప్పేశాను అన్నమాట. ఇట్లా నేను వేరే కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే కంపెనీలో కూడా ఎలా ఉంటుందంటే, అందరినీ బయటకు వేరే కంపెనీలోకి ఛాన్స్ ఇవ్వరు, వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే, కంపెనీలో ఉన్నప్పుడు సమ్ మిస్టేక్స్ చేస్తారు కదా. ఆ మిస్టేక్స్ మనం చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు చూస్తారన్నమాట. ఇప్పుడు కంపెనీలో ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడా లేదా, వర్క్ ఎలా చేశాడు, ఏమైనా మిస్టేక్ ఉంటే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వరన్నమాట. డైరెక్ట్ ఇంటికే పంపించేస్తారు. ఒకవేళ మంచి ఛాన్స్ ఉందంటే, ఒకవేళ మనకు చెప్తారు, మీరు చూసుకోవచ్చు, బయట చూసుకోవచ్చు, ఒకవేళ మీరు చూసుకోండి, మేము మీకు ఛాన్స్ ఇస్తాం, మీరు వేరే కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. నేను అడిగాను మా హెచ్ఆర్ని అడిగితే, ఇంకా మా హెచ్ఆర్కి అయితే చెప్పాను అన్నమాట. ఇలా నేను వేరే వర్క్ చూసుకుంటాను సార్ అంటే పర్మిషన్ ఇచ్చారు. నేను వేరే కంపెనీలో సెర్చ్ చేశాను అన్నమాట. సెర్చ్ చేస్తే నాకు ఒక జాబ్ అయితే దొరికిందన్నమాట. నా వర్క్కి సంబంధించిన జాబ్ అయితే దొరికింది. మనకి ఇక్కడ ఏంటంటే, అప్పుడు నేను బైరన్లో ఉన్నప్పుడు ఒక ఆఫీస్ ఉంటుంది అన్నమాట. ట్రావెల్స్ ఉంటాయి, మనకు అక్కడక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏదైనా వర్క్ ఉంటే మనం అక్కడ వెళ్తే వాళ్ళు ఏమైనా వర్క్స్ ఉన్నా వాళ్ళు చెప్తారనమాట. మన ఇండియాలో ట్రావెల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ట్రావెల్స్ ఉంటాయి. వాళ్ళు బ్రోకర్స్ అని ఉంటారు అన్నమాట. వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఒకవేళ వర్క్ ఏదైనా ఉంటే మనకు చెప్తారు. మనము ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి మనం వెళ్ళి మనం ఇంటర్వ్యూ అయితే ఇవ్వాలన్నమాట. ముందు ఇంటర్వ్యూ ఇస్తే దాని తర్వాత మనకు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చిన దాని తర్వాత మనకి ఏంటంటే, అంటే ఇది నేను చెప్తుంది మొత్తం బైరన్లో అన్నమాట. ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, బైరన్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఆ కంట్రీలో ఇప్పుడు ఈ కంట్రీలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో కంట్రీకి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. గవర్నమెంట్ కొన్ని రూల్స్ చేంజ్ ఉంటాయి కాబట్టి నేను ఆ కంట్రీ గురించి అయితే చెప్తున్నాను. అక్కడ ఏంటంటే, నేనైతే ఇంటర్వ్యూకి వెళ్ళినాక నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. మళ్ళీ నా కంపెనీకి వచ్చేసి నేను ఆఫర్ లెటర్ అని ఇచ్చేసాను అనమాట. మా సార్కి ఇచ్చేసాక నాకు ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోయింది. నేను వేరే కంపెనీలో కొత్త కంపెనీలో వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను 3 years అక్కడ వర్క్ చేసుకున్నాను. అంటే అది ఇక్కడికి టాపిక్ క్లోజ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎలా సర్వే కావచ్చు, ఇప్పుడు ఖత్తర్లో ఎలా సర్వే కావచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఖత్తర్ది ఏంటంటే, అక్కడ ఏంటంటే మనకు బైరన్లో నేను చూసింది ఏంటంటే,
మనకు అక్కడ ఆఫర్ లెటర్ ఉంటే మనం అక్కడ ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే అంత తొందరగా ఇవ్వరు అన్నమాట. ఇప్పుడు కంపెనీలో కానీ ఇక్కడ హౌస్ డ్రైవింగ్లో అయినా కానీ అంత తొందరగా ఇవ్వరు. వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడే మనం చేంజ్ కావచ్చు, వాళ్ళకి నచ్చినప్పుడే ఇస్తారన్నమాట. ఛాన్స్ ఇస్తే మనం చేసుకోవచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే కంపెనీలో రావచ్చు. ఇక్కడ ఖత్తర్ రూల్స్ ఏంటంటే ఒకసారి మనం వీసా ఒకసారి ఫినిష్ వెళ్ళిపోయినప్పుడు వీసా మనం క్యాన్సిల్ చేసి ఒకటేసారి వెళ్ళిపోయినప్పుడు 2 years దాకా వచ్చే ఛాన్స్ అయితే లేదన్నమాట. ఇప్పుడు ఖత్తర్లో అయితే అంటే వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే మనం ఇంటికి వెళ్ళి నెక్స్ట్ 1 month 2 monthsకి అదే కంట్రీ మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఖత్తర్లో అట్లా లేదు సిస్టమ్. ఒక 2 years అయితే మనకు టైం పడుతుంది అన్నమాట. అలాంటి సిస్టమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది అయితే ఇదన్నమాట. ఇక్కడ కూడా చేంజ్ కావచ్చు, అదే చెప్తున్నా కదా. ఇక్కడ ఒక 1 year చేసిన తర్వాత మీకు ఒకవేళ వర్క్ నచ్చకపోయినా మీరు కంపెనీకి వెళ్ళి నాకు ఈ వర్క్ నచ్చట్లేదు, నేను వేరే కంపెనీలో వర్క్ చూసుకుంటాను, శాలరీ ఎక్కువ ఉంది అని మీరు చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ కంపెనీ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మనం దాని తర్వాత వర్క్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ కూడా వర్క్స్ ఒకవేళ పోయినా ప్రాబ్లం లేదు, ఇక్కడ వర్క్స్ కూడా దొరుకుతాయి, మీరు చేసుకోవచ్చు అన్నమాట. వేరే వర్క్స్ అయినా మీ కంపెనీ ఒకవేళ ఛాన్స్ ఇస్తే అక్కడ ఆఫర్ లెటర్ మీరు ఎక్కడ వర్క్ చేయాలో అక్కడ ఆఫర్ లెటర్ తీసుకొచ్చి మీ కంపెనీలో ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఏ కంట్రీలో అయినా ఇప్పుడు అన్నీ ఉన్న కంట్రీస్లలో ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీలలో ఆఫర్ లెటర్ ఇచ్చేసి వస్తే మనం వేరే కంపెనీలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన కంపెనీ యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోమని చెప్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే నేను ఫైనల్గా చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం జాబ్ లేకపోయినా కానీ ఎలాంటి భయం లేదు. మనం ఒకవేళ ఇంటికి మన కంపెనీ వెళ్ళిపోమన్నా ఒక ఛాన్స్ తీసుకొని మనము వేరే కంపెనీలో కూడా వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫైనల్గా నేను చెప్పాల్సింది. ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.